మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు తండా మొత్తం మాకు సపోర్ట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మీ అందరి ఆశీర్వాదం వల్ల అయ్యిండు. అయితే మనకేం చెప్పిండంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పిండు. మహిళలందరికీ ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు. ఫ్రీ బస్ ఇస్తున్నాడు. ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు. ఫ్రీ బస్ ఇచ్చిండు. అదే విధంగా కార్పొరేట్ ఆసుపత్రులలో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అంటని చెప్పిండు. ఈరోజు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయి మీరు ఏదన్నా జబ్బు వచ్చో ఏదన్నా యాక్సిడెంట్ అయ్యేది పోతే మీకు ఫ్రీ వైద్యం 10 లక్షల వరకు చేస్తారు. అది కూడా హాస్పిటల్లో నడుస్తుంది. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి కరెంటు 200 యూనిట్ కంటే తక్కువ విద్యుత్ కాల్చిన ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కూడా మన ఊర్లో 2 నెలల నుంచి బిల్లు కొడుతున్నారు. కానీ మనకు ఎలక్షన్ కోడ్ ఉంటే బిల్లు కొడుతున్నారు. 0 బిల్లు వస్తలేదు, బిల్లు కొడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా పైసలు కట్టొద్దు. ఎవరు కూడా పైసలు కట్టొద్దు. వాళ్ళకు మళ్ళా ఈ నెల 14వ తారీఖు తర్వాత ఏమైపోతుంది అంటే మీకు అది ఫ్రీ అయిపోతుంది. 0 బిల్లు వస్తుంది. మీకు ఎవరు కూడా కట్టొద్దు. అదేవిధంగా మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటని చెప్పిండు. మన వద్ద మీకు దిర్సంపల్లిలో కానీ ఈ కొండపల్లిలో కానీ ఈ బడంపల్లిలో కానీ మీరు అడగొచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 500కే సిలిండర్ వస్తున్నది. లేదు, మీరు అడగచ్చు. కొండపల్లిలో దిర్సంపల్లి పోయి మీరు అడిగిరండి. మీ వద్ద 500కి సిలిండర్ వస్తుందా లేదా అంటే అడగండి. అక్కడ కూడా 500కి సిలిండర్ వస్తున్నది. మన వద్ద మాత్రం ఒక్క నిమిషం, మన వద్ద మాత్రము ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందువల్ల మన మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లా వరకు మాత్రం వస్తలేదు. కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఒక ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే ఆయన రిజైన్ చేసిండు. ఎమ్మెల్సీ ఉంటే ఆయన ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనం ఎన్నికల కోడ్ ఉన్నందుకు మనొద్ద మాత్రం వస్తలేదు. పరిగిల అక్కడిక్కడ 500కి సిలిండర్ వస్తున్నది. మనొద్ద కూడా ఈ 13వ తారీఖు తర్వాత ఈ 4 రోజుల తర్వాత మనొద్ద కూడా 500కి సిలిండర్ వస్తుంది. ఒకవేళ మీకు 500 సిలిండర్ రాకపోతే మీరు సర్పంచ్ ఎలక్షన్లో మాకు ఓటేయండి, సరేనా? ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ వర్షాకాలం పంట నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే 2500 రూపాయల క్వింటల్ వడ్లు కొంటాడు ఈ వర్షాకాలం నుంచి. అదే విధంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. అంటే ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. మనకిప్పుడు రైతు భరోసా కింద మనకు 10,000 వస్తున్నాయి కదా, అవి కూడా 15,000 వస్తాయి. అంటే మనకు ఒక రైతుకు ఒక ఎకరా దగ్గర 30,000 రూపాయల ఆదాయం ఇస్తుంది ఖచ్చితంగా. ఈ వర్షాకాలం నుంచి అది కూడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి, ఇందిరమ్మ ఇండ్లు. ఈ ఎన్నికల తర్వాత మీ తండకు కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మనకు 22,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఇందిరమ్మ ఇండ్లకు. మన ప్రతి నియోజకవర్గానికి 3,500 వచ్చినాయి. మన ఊరికి కూడా 50 ఇండ్లు వచ్చినాయి. మేమే ఉన్నాం, ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఇస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఎవరు కూడా క్రాప్ లోన్లు కట్టొద్దు, సరేనా? ఇది రేవంత్ రెడ్డి గారిని గెలిపించినందుకు ఆయన చేస్తా అన్నటువంటి మాటలు అవి నెరవేరుతున్నాయి. అదేవిధంగా దేశంలో ఇందిరాగాంధీ యొక్క మనమడు, అదేవిధంగా సోనియా గాంధీ గారి యొక్క కొడుకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా నిలబడుతున్నాడు. ఈ తండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లుకు జాగా ఇచ్చింది ఇందిరమ్మనే. ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మనే. మనకి ఇళ్ళ జాగాలు ఇచ్చింది ఇందిరమ్మనే. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువ గల జాగా ఉందంటే కారణం తల్లి ఇందిరాగాంధీ. మనకు అంతలో ఇంతలో చెట్లలో పుట్టల్లో మనం సాగు చేసుకొని బతికితే వాటికి కూడా సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి మన ఎస్సీ ఎస్టీ బీసీలకు సీలింగ్ యాక్ట్ కింద పట్టాలు ఇచ్చింది కూడా ఇందిరమ్మని. ఆ భూములకు ఇనాం భూములకు కూడా పట్టాలు ఇచ్చింది కూడా ఇందిరమ్మని. అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వారి యొక్క మనుమడి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నిలబడుతున్నాడు. మీరు వారినో ఈయనో నాలాంటి వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి మన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మేలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకి ఇండ్లైనా భూములైనా జాగలైనా ఏదైనా ఇచ్చింది ఇందిరమ్మనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వారి యొక్క రుణ